నమస్తే ఈలటి తీన్ మరి వార్తలన్నీ చూద్దామా చూద్దాంగాని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్పంచ్ సాబ్ పంచిండు హెల్మెట్లు దొరికించుకునేందుకు ఊరోళ్ళ పాటలు. ఢిల్లీలో చంద్రన్న పాదయాత్ర హోదా పోరాటంలా ఇదో పాత్ర. బీజేపీకి రాస్తురు చందాలు ప్రధాని సార్ ఇచ్చిండు 100. బంగారానికి సూటు పెట్టిన సత్తిగాడు. అమ్మో గిలేటి బంగారం వేసుకొని దావత్లాలు ఎంత బిల్డప్లు కొట్టినవాక చుట్టాలందరూ సుఖమైంది అనుకొని మంచిగా మర్యాద ఇచ్చి లోపటింట్లో కూర్చుని పెట్టి తునుకలేసి మర్యాద ఇచ్చిర్రు నీకు. ఇట్లా అని తెలిస్తే ఉఫ్రాలు కూడా పెట్టకుర్రి నీకు. పొద్దుగల్లా ఊరికెళ్ళి మా వార్డు మెంబర్ అక్క ఫోన్ చేసింది. సావిత్రి ఈ ఐతారు అన్నాడు తప్పకుండా ఊరికిరా, కొత్త సర్పంచ్ అన్న ఊరందరికి భోజనాలు పెట్టిస్తాడట. 4-5 ఆటలు మాట్లాడిండు. ఏ వార్డోళ్ళకి ఆ వార్డు మెంబర్లు ఫోన్ చేస్తున్నాం. అట్లనే మీ గల్లీలకు మోర కావాలంటివి, పెద్దయ్యకు పింఛన్ రాపిస్తా అంటివి, తప్పకుంటారా మర్చిపోయావు. అయ్యయ్యో వచ్చేటప్పుడు మీ తమ్ముడిని కూడా పట్టుకరా అమ్మా, లేకుంటే నాకు దావత్ చేయలేదని ఉత్తగానే ఎత్తేస్తాడు అని చెప్పింది. మా తాన్నే కాదు చాలా ఊర్లలో కొత్త సర్పంచులు ఏదో ఒక కార్యం పెడుతుర్రు. ఇప్పుడైతే ఈ సర్పంచ్ వార్తను చూడురి. రావాలే తీసుకున్న వాళ్ళు జరగాలే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు హెల్మెట్లు చేతిలో పెడుతుండ్రు. గీ కాకనైతే ఎమ్మటే నెత్తికి దలిగించుకున్నాడు. హెల్మెట్లను పోలీసోళ్ళే పంచి పెడుతున్నట్టున్నారు అనుకునే రాయిత కొనుకొచ్చి పెట్టింది సర్పంచ్ సాబ్. పేరు వెంకటయ్య. రంగారెడ్డి జిల్లా పెద్ద తూప్రా అనే ఊరికి మల్లోపారి సర్పంచ్గా గెలిచిండు. నెత్తికి షిప్పలు పెట్టుకోకనే చాలా మందికి టక్కర్లై పానాలు పోతున్నాయని గీ కార్యం పెట్టుకుండు. 10-20 కాదు 500 హెల్మెట్లను వంచి పెట్టిండు ఓటర్ దేవుళ్లకు. మరి పుక్కటికే వస్తున్నాయంటే మనో లాగుతారా? ఆగో ఎట్లెగబడ్డారో చూడుండ్రి. చిన్నోళ్ళు పెద్దోళ్ళు బండున్నోళ్ళు లేనోళ్ళు అందరికందరు నా కోటి అని గుంజుకోవైర్రు. ఆడోళ్ళు సుతా వచ్చిండ్రు మా కొడుకుకి ఇస్తా మా పెన్మిటికి కావాలి అని. ఆగనట కొందరు మళ్ళా వస్తుర్రట హెల్మెట్ల కోసానికి. గెలిచిన సంబురంలా ఆటలు కోసి దావత్లు ఇచ్చుడు కంటే ఓటర్ దేవుళ్ళ పానాలు కాపాడే మంచి కార్యం చేసినందుకు సర్పంచ్ కాకను తారీఫ్ చేయాలి. కానీ హెల్మెట్లను ఇంట్లో పెట్టుకొని పూజలు చేశారు. బండెక్కేటప్పుడు నెత్తికి పెట్టుకొని తిరుగుండ్రి. ఊర్లో ఏదైనా మీటింగ్ పెట్టాలంటే మనిషికింత అని చందాలు ఇస్తాం. ఆ పైసలతోని టెంట్లు కుర్చీలు అక్కెరున్నాయన్ని కిరాయికి తెస్తాం. పని ఒడ్డెక్కినాక తీసుకుపోయి ఇచ్చేస్తాం. ఎన్నడో ఒకనాడు జరిగే మీటింగ్కే మనం చందాలు వేసుకుంటే ఇక దినం ఎన్నో ఒక కాడ మీటింగ్లు పెట్టే పార్టీలకు ఎంత ఖర్చు కావాలి? ఆఫీసుల ఖర్చులకు కావాలి, మీటింగ్లకు కావాలి, ఎన్నో ఉంటాయి ఏ పార్టీకైనా. అందుకే చందాలు అడుగుతారు. బీజేపీ వాళ్ళు చందాలు తీసుకుంటుర్రు కార్యకర్తలు అభిమానుల నుంచి. చందా బుక్ పట్టుకొని ఇంటింటికేం తిరిగారు. ఆన్లైన్లోనే చదివించుకోవాలి. 5 రూపాయల నుంచి 1000 దాకా ఎంతైనా ఇయ్యచ్చు. మరి ఇంతకు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సారు ఎంత చందా రాసిండో తెలుసునా? ఉత్త 1000 రూపాయలే. కావాలంటే చందా రాసిన కమ్మని చూడుండ్రి. ప్రధానమంత్రి మోడీ సార్ కూడా 1000 రూపాయలే రాసిండు చందాను. అందరికి ఎరక కావాలని ట్విట్టర్లో పెట్టిండు చందా ఇచ్చిన ముచ్చటను. ఏంది బీజేపీ దునియాలనే పెద్ద పార్టీ, ఇంత పెద్ద దేశాన్ని వెళ్తున్న పార్టీ, ఎక్కువ ఆమ్దానున్న పార్టీ, అసొంటి ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్త 1000 రూపాయల చందా రాసుడా? ఆ పార్టీకి వెళ్ళి ప్రధానమంత్రి అయిన లీడర్ కూడా 1000 ఇస్తాడా? అని పరిచయం కాకుర్రి. దానికో లెక్కుందట. పెద్ద పెద్ద మోతెవర్లు, బిజినెస్ మ్యాన్లు, కాంట్రాక్టర్లు ఇచ్చే పైకం మనకద్దు. ఎంతుంటే అంతే మన పార్టీకి మనమే ఇచ్చుకుందాం, మన పార్టీని మనమే నడుపుకుందాం అనే సందేశం ఇస్తున్నారు ఈ ఇద్దరు పెద్ద లీడర్లు. మంచిదే కదా. కానీ ఎందరు 1000 చదివిస్తే ఇంత పెద్ద పార్టీ మీటింగ్లకు పబ్లిసిటీకి పైసలు సరిపోతాయో? చంద్ర నిప్పులు ఖబర్దార్ అంటూ వార్నింగ్. దద్దరిల్లిన ఢిల్లీ, కన్నెర్ర చేసిన చంద్రుడు. ఢిల్లీ గడ్డ నుంచి సమరశంఖం, తెలుగోడి పౌరుషం, తలవంచని నైజం, చంద్ర గర్జన. డి అంటే డి, సై అంటే సై, తగ్గేది లేదు. చలిలోను వేడి పుట్టించిన పోరాటం. ప్రధానమంత్రిని డైరెక్టుగా ఢీ కొట్టిన టీడీపీ అధినేత.
ఎన్నని చెప్తాం. ఇట్లా మీడియాలో సోషల్ మీడియాలో చంద్రన్న ధర్మ పోరాట దీక్షను ఎలుగెత్తి సాటిర్రు. మరి ఇలా సీఎం సార్ ఏం చేసిండంటే నిన్న ఢిల్లీలో దీక్ష పట్టిన చంద్రాల్ సారు ఇవాళ రాష్ట్రపతి భవన్ దాకా పాదయాత్ర చేసిండు. లీడర్లు కార్యకర్తలు సార్ అడుగులు అడిగేసి నడిచిండ్రు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇప్పించి హామీలు తీసేటట్టు సెంటర్ వాళ్ళకి చెప్పమని కాగితం రాసిచ్చిండు సీఎం సారు. అయితే మా ఈ లేఖరన్నలుండి మోడీ సార్ తానికి పోతే పని అవునేమో కదా సార్ అని అన్నారు. ఐఎమ్ ది సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ది కంట్రీ. నా తర్వాత వచ్చాడు నరేంద్ర, ఆయన యాక్సెప్ట్ చేశాడు. వాట్ ఈస్ దిస్ ఎక్స్పీరియన్స్? ఎందుకు పోవాలని నేను ఎందుకు పోయానంటే రాష్ట్ర ప్రజల కోసం పోయాను, ఓపిక్గా పోయాను, సార్ అని సంబోధించాను. ఆయన ఎగో కూడా సాటిస్ఫై చేద్దాం. అది అన్నట్టు మొత్తానికైతే 2 రోజులు ఢిల్లీలో ఉండి హోదా కోసం పోరాటం చేసినా అనిపించుకుండు. కానీ జగన్ అన్న ఏమంటుండో తెలుసా? నల్ల చొక్కా వేసుకొని ఢిల్లీకి వెళ్ళి ప్రత్యేక హోదా అంటా ఉన్నాడంటే దానికి కారణం మా అన్నే జగనన్న అని చెప్పి గట్టిగా చెప్పమని అడుగుతా ఉన్నా. చంద్రన్న జగనన్న ఇట్లుంటే పవన్ అన్ననైతే సపోర్ట్ చేస్తలేడు. అమ్మో కోర్టు అర్థాలు చాలా జాగ్రత్తగా చదవాలి. అర్థం కాకుండా ఆడికే ఊకోవాలి కానీ ఏది పడితే అదే చెప్పొద్దు. గీత దాటితే సుత్తితో ఒక్కటేస్తారు మళ్ళా. తీన్మర్ సావిత్రిని నన్ను ఏమనరు అనుకుంటే ఇక నాకున్నట్టే. అందుకే నా జాగ్రత్తలో నేనుండి కోర్టు వార్తలు చెప్తా. అట్లనే ఎన్నడన్నా తప్పుగా చెప్పినట్టు అనిపిస్తే ఈ సావిత్రిని క్షమించుండి సార్లు. చట్టం ఎవ్వరికి సుట్టం కాదని మళ్ళీ పారెరిక చేసింది దేశం పెద్ద కోర్టు. నాగేశ్వరరావు సార్ తెలుసు కదా, మొన్న కొన్ని రోజులు తాత్కాలిక సిబిఐ బాస్గా పనిచేసిండు. మా పర్మిషన్ లేకుంటే ఏం నిర్ణయాలు తీసుకోవద్దని ముందే చెప్పింది కోర్టు. కానీ గీసార్ గీత దాటిండు. ఓ ముఖ్యమైన కేసును ఎంక్వైరీ చేస్తున్న సిబిఐ ఆఫీసర్ని ఆడికెళ్ళి ఇంకొకడికి మార్చిండు. ఈ ముచ్చట తెలిసి సుప్రీంకోర్టు ఫుల్ గరమైంది. ఇవాళ కోర్టు పిలిపించి ₹1,00,000 దండుగేసింది. అంతేకాదు నాగేశ్వరరావు సార్ దినమంతా కోర్టులో మూలకు కూసోవాలి అని ఆర్డర్ వేసింది. పెద్ద కోర్టు ఆర్డర్ అంటే ఆర్డరే. అంత పెద్ద పోలీసాருக்கு కూడా శిక్ష తప్పలే ఆఖరికి. అప్పుడప్పుడు ఇసొంటి ముచ్చట్లు వింటంటే చట్టం ముంగట అందరు సమానమే అనిపిస్తుంది కదా. ఎంత ఉంటుంది ఇది? 20 తులాల దాకా ఉంటుంది. అమ్మితే ఎంత వస్తాయి? ఎంత వస్తుంది? 20-30. అబ్బా నాకే లెక్క దొరుకుతలేదు. అంటే మస్తు పైసలు వస్తాయి. ఈడేంది ఏమో మూట వేసుకొని పోతున్నాడు. సతిగా ఏంద్రా అది? సకినాల మూటనా? సొమ్ముల మూట అక్క. అక్క నీకు లెక్కలు బాగా వస్తాయి కదా. నీకు లెక్కలు మంచిగా రాకపోతే బెండకాయలు తింటుంటివి కదా అక్క, తోటలోకి పోయి పచ్చివి. అక్క నువ్వు టక్క చెప్పు, నేను ఫట్టా అమ్ముకొచ్చేస్తా. ఏం లెక్కలు కావాలరు? నువ్వేం అమ్మకొస్తావైనా? అవునక్క, తులం బంగారం 34,000 మీదనే. అంటే 20 తులాలు అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి అక్క చెప్పు? అబ్బా చాలా పెద్ద లెక్క అడిగినావు కదరా. 34 × 20 అంటే ఎంత వస్తుంది? అబ్బా నీకే లెక్క దొరుకుతలేదు. అంటే మస్తు పైసలే వస్తాయి అక్క. అమ్మో దుకాణ కాడ లైన్లు కట్టొచ్చు అక్క, నేను డబ్బున పోతా. ఆగాగు, నీతో అంత బంగారం ఎక్కడిదిరా? అబ్బా ఇప్పుడు ఎక్కడిది? అదంతా అడుగుడు కంటే అమ్ముడే లెక్క అక్క. అమ్మితే మస్తు పైసలు వస్తాయి, ఊరికి వెళ్ళిపోతుగా నేను. అరే నీకు 20 తులాల బంగారం ఏడిది? ఏడికెళ్ళి తెచ్చి నువ్వు నిజం చెప్పు. అంటే నాకు దొరికిన కాడికి ఇదే అక్క. ఇంకా ఏడుస్తామంట జర తిడిచిపెట్టి వచ్చింది ఇంట్లోనే. మన ఇంట్లో 20 తులాల బంగారమా? నిజంగా మన ఇంట్లో ఉందా అంత బంగారం? మళ్ళీ అదేందాక మొన్న మీ చిన్నోదిన బిడ్డ లగ్గానికి పోయినప్పుడు సాఫిత్రి మేడ నిండా బంగారం ఎక్కడిది అంటే ఉపాసమో ఇప్పుడే ఉండి కడుపు కట్టుకొని కొన్న వదిన అంట అని చెప్పినావు కదా. మళ్ళీ ఇప్పుడు గట్లా అంటావు? అవునవును. అబ్బా ఆ పెళ్ళిళ్ళు అయితే అందరి కళ్ళు నా మీదే ఉంటారు సత్తిగా ఆ బంగారాన్ని చూసి. ఇప్పుడు బంగారం దుకాణ ఫోన్ల కండ్లన్నీ నా ఈ మూట మీదనే ఉంటాయి అక్క. ఎప్పుడు చెప్పలేదు నువ్వు బంగారం గింతగానం మన ఇంట్లో ఉన్నదంట అని? ఎందుకని చెప్పలేదు. ఇప్పటికే మంది కండ్లన్నీ మన ఇంటి మీదే ఉన్నాయిరా. మరి నువ్వేంటి అమ్ముతా అంటున్నావు? అక్క ఇప్పుడు జనమంతా పాత బంగారాన్ని తీసుకొని దుకాణాల కురుకుడే ఉన్నది, కొను లేదు. బంగారం కొనేది అమ్మని కాదురా, నగలనట్లా చేపించుకుంటారు కదరా. నీ మెంటల్ గురిగిందంత దమాక్ కూడా లేదేమో అక్క. రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్మేసుకోవాలి, మళ్ళీ తక్కువైంది అనుకో నెత్తికేసి కొట్టుకుంటావా బంగారం తీసుకొని? అదంతా కాదురా, ఒకసారి నువ్వేం బంగారం అమ్ముతున్నావు చూపెట్టు. చూడు ఇంకా ఇగో ఇవన్నీ అమ్మేస్తే మస్తు పైసలు వస్తాయి. సంచులు వేసుకురావాలన్నా లేకుంటే కాటన్ డబ్బాలో పెట్టుకురావాలన్నా డఫుట్ కొట్టకుండా రావాలి. సరే సత్తిగా అదంతా బంగారం కాదురా, అలా 2 కిలోల నిజమైన బంగారం, మిగతాదంతా గిల్టుదే. అమ్మో గిలేటి బంగారం వేసుకొని దావత్లలో ఎంత బిల్డప్లు కొట్టినవాక చుట్టాలందరూ సుఖమైంది అనుకొని మంచిగా మర్యాద ఇచ్చి లోపటింట్లో కూర్చుని పెట్టి తునుకలేసి మర్యాద ఇచ్చిర్రు నీకు. ఇట్లా అని తెలిస్తే ఉఫ్రాలు కూడా పెట్టకుర్రి నీకు. అట్లా లొల్లి పెట్టకరా, ఏదో అయిపోయింది కదా. ఏంటిదాకా బంగారం ఫాతదైతే నీ దమాకుల మెంటల్ కూడా ఫాతదే అయిపోయినట్టున్నది. అంటే మరి ఏం చేయాలరా? నువ్వు మందిలో అడిగి తిజ్జత్ పోదా? అందరి ముందు పలవతనం అవుతుందని అట్లా చెప్పు. అనుకున్నా నాకు ముందే డఫుట్ కొట్టింది.
మీ అత్త ఇత్తడి సామాన్లు అన్ని అమ్ముకొచ్చినప్పుడే అర్థమైంది నాకు ఇంత ఫన్ మీద ఉన్నావు నువ్వు మోసం చేసినావులే రే ఇంట్లో మోసమే ఉందిరా ఏదో జరంత కొన్నగంతే అయినా గతగానం బంగారం కొనేంత స్థాయి ఉందారా మనకు కుక్కను చూసి నాకు ఖాత పెట్టుకున్నట్టు నీ బంగారం చూసి నీ యారాలు పెద్ద కొట్లాట పెట్టుకొని లొల్లి అయింది బజార్ల పంచాయతీ కూడా అయింది అలాది నాతోనేం లొల్లి కాలేదు వాళ్ళ ఇంట్లో ఏదో గూసులాట అయిందట వాళ్ళకి నువ్వు ఇంత ఫన్ మీద ఉన్నావు ఆడకత్తోళ్ళు అందరికి చెప్పొస్తావు గిలేటి బంగారం ఈమె అసలు ఈమెకు మర్యాదనే ఇవ్వద్దు ఇంట్లో 2 తులాల బంగారం ఉన్నది కదా ఆడ అమ్ముకొని వస్తా అది కాదురా బంగారం రేటు పెరుగుడే ఉంటది కానీ తగ్గుడు ఉండదు దుగ్నపొల్లు ఏదో పెద్ద పిల్లని వేసినట్టున్నారా అవునది పెద్ద పిలానే పారాబిక్ వాళ్ళంతా రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకుంటే బాగుపడతారంట అని చేసిండ్రు వాళ్ళు నీకేమో తెలిసిపాడు కాదు అది ఏమోరా ఇలా 34,000 ఉంది రేపు 35,000 కావచ్చు 36,000 కూడా కావచ్చు అందుకే కొంటుర్రేమో అది తెలుసుకో నువ్వు అయినా దుక్నదారు నష్టపోయి కొనడు కదరా వాళ్ళకి తెలిసే ఎప్పుడు పెరుగుతుందని అందుకే పాత బంగారం అమ్ముడైతుందని వాళ్ళు ఇట్లా చెప్పిర్రేమో ఏమన్నా కానీ అక్క ఇలా 2 తులాలు ఉన్నదో 2 మాసాలు ఉన్నదో కానీ అమ్ముకొని వస్తా ఏడ్చినా కూడా ఎంతకు రాను పోతూనే ఉంటుంది నేను వీడికి ఎంత చెప్పినా అర్థమైతలేదు వీడు ఆయన 2 తులాలు అమ్మేస్తాడా ఏం పడు మన కంటికి కనిపించే దైవం ఆ సూర్యుడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తూ సకల జీవరాశులకు ప్రాణశక్తి రావడానికి కారణం ఆయనే ఆ సూర్య భగవానుడి జన్మదినాన్నే రథసప్తమి అంటారు మాఘశుక్ల సప్తమి పుణ్యదినంలో ఆయన జన్మించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి భూమికి మొట్టమొదటిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్య పురాణం చెబుతోంది ప్రాణులకు చలిని తొలగించి నూతనుత్తేజాన్ని నింపే ఆ పర్వదినం ఎలా జరిగిందో ఆ తిరుమల కొండకు వెళ్ళి ఓసారి దర్శించుకుందాం ఏడుకొండల ఎంకన్నా 7 రథాలెక్కి ఊరేగిండి అల్లొక్కనాడే సూర్యప్రభ వాహనం చిన్నశేష వాహనం గరుడ వాహనం హనుమంత వాహనం కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం చంద్రప్రభ వాహనం ఇట్లా 7 రథాల మీద తిరిగిండు దేవుడు రథాలు కదులుతా అంటే ముంగట కళాకారుల ఆటలు పాటలు కోలాటాలు భజనలు ఇవన్నీ మాటలలో చెప్పలేం కానీ చూడాల్సింది చక్ర స్నానం చేపిచ్చిరు దేవునికి చక్రధారి చక్ర స్నానం ఇక శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్య దేవాలయంలో పెద్ద పూజలు జరిగినాయి సూర్యుని పుట్టినరోజని మస్తు మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుర్రు తెలంగాణలో కూడా గుళ్ళకాడ ప్రత్యేక పూజలు చేసి రయ్యవారు ఇవి అలాంటి ముచ్చట్లు ఇంకెన్ని ముచ్చట్లతోని నేను మళ్ళీ కలుస్తా టాటా